నమస్కారం. ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్స్. పిప్రిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను మౌలిక వసతులను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కర్రీ పాయింట్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు. మెండోరా మండల కేంద్రంలో విద్యుత్ ఘాతంలో ఇల్లు దగ్ధం. బాధితులకు 10,000 ఆర్థిక సహాయం అందించి పరామర్శించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లపై విరుచుకుపడ్డ దొంగల ముఠ. 20 మోటార్లకు సంబంధించిన సర్వీస్ వైర్లు దొంగిలించిన దుండగులు. ఆర్టీసీ బస్ డిపోను తనిఖీ చేసిన నూతన రీజనల్ మేనేజర్ జ్యోత్స్న. ఉద్యోగులకు సలహాలు, సూచనలు. డొంకేశ్వర్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్ మండలంలోని పిప్రి సమీపంలో గల ఆర్మూర్, వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించి వసతి సదుపాయాలను పరిశీలించారు. కిచెన్, డైనింగ్ హాళ్లను, స్టోర్ రూమ్లలో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, వంట నూనె, పప్పు దినుసులు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారంగానే ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. ఆర్మూర్ ఎంఎల్ఎస్ పాయింట్ నుండి సరఫరా అవుతున్న సన్నబియ్యం నాణ్యతలో ఏమైనా తేడా ఉంటుందా అని మెస్ ఇన్ఛార్జీలను ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని, నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. భోజనం వండడానికి ముందే ప్రతిరోజు సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాలలో భద్రపరిచి వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఉదయం, సాయంత్రం సమయాల్లో అల్పాహారం, స్నాక్స్ను అందించాలని సూచించారు. విజయ డైరీ పాలను వినియోగించాలని, రాత్రి సమయంలో ఏఎన్ఎం వాచ్మెన్తో పాటు పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వసతి గృహంలోనే బస చేయాలన్నారు. నీటి సంపు, వాటర్ ట్యాంకులను పరిశీలించి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ 2 గురుకులాల్లోనూ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు లేవని నిర్వాహకులు తెలుపగా వాటిని ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ తహసీల్దార్ గజానన్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన దేవి కర్రీ పాయింట్ను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా మహిళలకు చేయూత అందివ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చేయూతను అందిస్తుందని, మహిళలు ముందుకు వచ్చి స్వయం సహాయక సంఘాల ద్వారా లోన్లు తీసుకుని వ్యాపారాలు కొనసాగించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, కౌన్సిలర్లు, మహిళా సమైక్య సభ్యులు తదితరులున్నారు. డొంకేశ్వర్ మండలంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. గడచిన ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. మరియు తాము చెప్పిన హామీలలో ఫ్రీ ఆర్టీసీ, ఉచిత విద్యుత్, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ వంటి హామీలను నెరవేర్చారని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, భరత్రాజ్, వివిధ గ్రామాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెండోరా మండల కేంద్రంలోని విద్యుత్ ఘాతంతో కాలిపోయిన తాలూకా సాయన శ్రీనివాస్, దేవమల దేవేందర్కు సంబంధించిన ఇంటిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పరిశీలించారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన తాలూకా సాయన్న మరియు గుండేటి శ్రీనివాస్, గొల్ల దేవమ్మలు, గుల్ల దేవేందర్ ఒకే ఇంటి వద్ద నివాసం ఉంటున్నారు.
గత రాత్రి ప్రమాదవశాత్తు వారి ఇంటికి విద్యుద్ఘాతం వల్ల అగ్ని ప్రమాదం సంభవించడం, ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు మంజూరయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ శివార్లో గల పంట పొలాల్లో భారీ ఎత్తున మోటార్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. భారీ ఎత్తున వైర్లు దొంగతనం జరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రతి 6 నెలలకోసారి మోటార్ వైర్లు దొంగలించబడుతున్నాయని, 4 ట్రాన్స్ఫార్మర్లకు చెందిన 20 బోల్రా మోటార్ వైర్లను దొంగలించారని, మోటార్ వైర్లు తిరిగి రిపేర్ చేయించుకోవడానికి ఒక్కొక్కరికి సుమారు 5,000 రూపాయల ఖర్చు అవుతుందని పోలీస్ అధికారులు స్పందించి దొంగలను పట్టుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదివరకే 2 సార్లు దొంగతనాలు జరిగాయని పోలీస్ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. పీకాలపేటలని మొన్న ఎల్టీఎల్కి ఇచ్చాడు డబ్బా బిబ్బంతా అక్కడ చేసిర్రు. మళ్ళీ బాధనక మళ్ళీ పిడి చేసిన మళ్ళీ వాళ్ళ అస్తాన్ని తుకంబోత్తా చెట్లకు కాలములు కత్తరేపడిన ఇప్పుడు అత్తా చెట్లకు మా అన్న పోయిండు. ఫోన్ చేసిన మళ్ళీ కథం అయిపోయింది. ఇప్పుడు నాకు బాగా బాధ అనిపిస్తుంది. ఎల్టీఎల్ మోటారు స్టార్ట్ డబ్బా మొత్తం మలకొట్టేసిర్రు. అది మలకొడితే మళ్ళీ పెట్టేసిన. ఇప్పుడు నాకు వైర్ కావాలా, ఇప్పుడు మళ్ళీ మెకానిక్ కావాలా, ఇవన్నీ పంట నుక్సాన్ చేస్తారు సార్. మాకు అక్కడ కొంత దయచేసి మీరు అంతా శ్రద్ధ తీసుకొని ఇక్కడ అన్నీ తీసుకురు సార్. తగ్గిపడి బాగా తగ్గిలి ఉన్నది. మళ్ళీ రోడ్డుకునే కోసుకుపోతారు, లోపలికి కోసుకుపోతారు సార్. ఇవన్నీ ఒక్కొక్కరు కాంపిటీ ఇవ్వలేము సార్. ప్రతి పంటకు వైరు కేబుల్ వైరు కట్ చేసుకపోతున్నారు. ఈ ప్రస్తుతానికి అయితే 4 ట్రాన్స్ఫార్ సంబంధించిన కేబుల్ వైరు కనీసం 80 నుంచి 100 మోటార్ కేబుల్ వైరు కట్ చేసుకపోయారు. మోటార్ ఇప్పుడు సంవత్సరంలో 2 మోటార్ ఎత్తుకపోయారు సార్. మాకు వాటర్ తక్కువ ఉండి ఇరిగేషన్ రిక్వెస్ట్ చేసి మోటార్ పెట్టుకుంటే ఆ మోటార్ కూడా ఎత్తుకపోతారు. ఇప్పుడు 80 నుంచి 100 మోటార్ కేబుల్ వైరు కట్ చేసుకపోయారు. తుకాలు పోసే టైం ఇప్పుడు పొద్దున వచ్చే వరకు అంటే కనీసం 80 మోటార్ వైరు కట్ చేసుకపోయారు. ఈ ఏరియా ఏనం పెరికిట్ దుబ్బ అంటారు, ఏనంగుట్ట సైడ్ ఉంటుంది. దానికి ఒక్కొక్క మోటార్కి వైర్ తీసుకపోతే ఒక 5 మీటర్ నుంచి 6 మీటర్ అంటే దానికి ఒక 1,000-1,200 ప్లస్ మన మెకానిక్ని తీసుకొచ్చి లేవట్టి మళ్ళీ దాన్ని జాయిన్ చేయాలంటే ఆ మెకానిక్ ఒక 1,500-2,000 రూపాయలు తీసుకుంటారు సార్. ఆర్మూర్ పట్టణంలోని బస్ డిపోను నూతన ఆర్ఎం జోస్న పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ మరియు డిపోను నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్ఎం జోస్న డిపోలోని గ్యారేజ్, ఎర్నింగ్ సెక్షన్తో పాటు అన్ని విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని, విధులపై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం సరస్వతి, శంకర్, డిపో మేనేజర్ రవికుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలోని 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సంబంధించిన 19 మంది విద్యార్థులు ఐఐటి మెగా ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ నలంద పాఠశాలకు చెందిన 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మొత్తం 19 మంది విద్యార్థులు ఐఐటి బి ఒలింపియాడ్లో ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి పాఠశాలకు వన్నె తీసుకువచ్చారని తెలిపారు. మంచి మార్కులతో ముందుకు సాగిన విద్యార్థులను సన్మానించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి ర్యాంకు సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం రైతులకు 500 రూపాయల బోనస్నిచ్చి అన్ని విధాలుగా ఆదుకోవడం సంతోషకరమని ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రవీణ్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి చిత్రపటాలకు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి రైతన్నకు అన్ని విధాలుగా అండగా ఉండి 500 రూపాయల బోనస్ ప్రకటించి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. కానీ విని ఎరుగని రీతిలో ఎన్నో సంక్షేమ పథకాలు రానున్న రోజుల్లో అమలవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రైతు రుణమాఫీ చేసినందుకు 4 విడతల్లో దాదాపు మా గ్రామంలో 100 మంది రైతులకు లబ్ధి జరగడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన మాట తప్పకుండా సన్నవాళ్లకు క్వింటాలకు 500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా రాబోయే రోజుల్లో రైతు భరోసా కూడా వేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందువల్ల ఇక్కడ ఫతేపూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది రైతుల పక్షం. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన 3000 బస్సులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం హర్షించదగ్గ విషయమని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థపై కక్ష సాధింపు చర్యగా ప్రజా సౌకర్యాలను పట్టించుకోకుండా 3000 బస్సులను రద్దు చేయడం సిగ్గుచేటని, వెంటనే బస్సులను పునరుద్ధరించాలని కోరారు. సెమీ డీలక్స్ బస్సులను ప్రారంభించి ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించడం సరైన పద్ధతి కాదని సూచించారు. ఎక్స్ప్రెస్ బస్సులు సైతం ప్రతి గ్రామానికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ నాయకులు ముత్తెన్న, కిషన్, రాజేశ్వర్, నరేందర్, రమేష్, అరవింద్, నజీర్, రవి, మనోజ్ తదితరులున్నారు. మంచెనలు కావచ్చు, మోర్తాడ్ మండలం కేంద్రంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా, కమ్మర్పల్లిలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా నేటికి బస్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా బస్ స్టాండ్ లో చూస్తే 1000 మంది బస్సుల గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్క బస్సు వస్తే తోపులాట జరుగుతున్నది. తోపులాటలో ఎన్నో దెబ్బలు జరుగుతున్నాయి. మహిళలు కొట్టుకోవడం కూడా జరుగుతున్నది. దీన్ని అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు బస్ సర్వీసులను వెంటనే పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పచ్చలనర్కుడ ప్రాథమిక పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు జీపీ సెక్రటరీ నవనీత, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మల్లేష్ చేతుల మీదుగా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు వసంత మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పచ్చలనడుకులలోని 5 సెంటర్లలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. 4 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పిల్లల తల్లిదండ్రులు పంపాలన్నారు. అంగన్వాడీ సెంటర్ ద్వారా పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్య, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మల్లేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవనీత, జూనియర్ అసిస్టెంట్ జ్యోతి, అంగన్వాడీ టీచర్లు వసంత, స్వర్ణలత, రాధ, పిల్లల తల్లిదండ్రులు తదితరులున్నారు. 5 సెంటర్లు కలిపి పిల్లలకు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారి మరియు గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో పిల్లలకు యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ ఐసిడిఎస్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ యూనిఫామ్లు అందజేయడం జరిగింది. 30 మంది పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. మోర్తాడ్ మండలం వడ్యాడ్, షెట్పల్లి, గాండ్లపేట గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, రైతులు, మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ నాయకులు వైశ్రీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడం వల్ల ఎంతో లబ్ధి కలుగుతుందని, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. కాంగ్రెస్ రైతుల పక్షపాతి అని, గతంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. ఏడాదిలో 835 కోట్లను సీఎంఆర్ఎఫ్ కోసం నిధులు విడుదల చేసిందన్నారు. ఒకే ఏడాదిలో 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యువత తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ నాయకులు వైశ్రీ, గంగుల నవీన్, ఎర్రం శ్రీనివాస్, శ్రీధర్, సంతోష్, దాపరవి, మాజీ ఎంపీటీసీ నర్సాగౌడ్, రాకేష్, సుదర్శన్, నందంగౌడ్, చిన్నారెడ్డి, డాక్టర్ లింబాద్రి, ప్రకాష్, మణికంఠ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఒక 10 నెలల్లో 21,000 కోట్లు 25 లక్షల మందికి 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రజాపాలన అంటే ఇది అనే విధంగా కాబట్టి సంవత్సరం కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి వడ్డాటి గ్రామ మహిళల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున, రైతాంగం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
భీమ్గల్లోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా భీమ్గల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా భీమ్గల్ ఎస్ఐ జి మహేష్ విద్యార్థులకు ఎఫ్ఐఆర్, SHO సైబర్ కేసులు, సివిల్ మరియు క్రిమినల్ కేసులపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోని నేరస్తుల చెరసాలతో పాటు వివిధ భాగాలను విద్యార్థులకు చూయిస్తూ పోలీస్ సిబ్బందిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విన్నపాన్ని స్వీకరించి క్షేత్ర పర్యటనకు సహకరించిన భీమ్గల్ ఎస్ఐ మహేష్ మరియు వారి సిబ్బందికి పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు సాయి చరణ్, టి శ్రీవాణి, పిఈటి సుమలత మరియు 8వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. అంటే ఎవరైతే కంప్లైంట్ విద్యార్థులు వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పుకొని వాళ్ళకి వస్తేనే వాళ్ళు రాసిస్తారు పిటిషన్. వాళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసిచ్చి మాకు ఏదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళు చిన్న అంటే చిన్న పిటిషన్ అంటే పిటిషన్ అయితే బయట ఉంటారు మా పోలీసులు, బయట రౌండ్ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి అప్పచెప్పి పోయి రమ్మంటారు. పోయి అక్కడికి వెళ్ళి రాబడి అంటారు. పెద్దగా ఆఫీస్ అయితే నాకు పంపిస్తారు. నేను మాట్లాడి నేను వెళ్ళామా వాళ్ళు వెళ్ళామా చూసి చెప్తాను. కాబట్టి దీన్ని ఫస్ట్ రిసెప్షనిస్ట్ అంటారు. తర్వాత అటువంటిది వేసేయడం, ఇదేమో ఇచ్చేయడం, లోపల చేయడం ఉండేది. పైననేమో ఉండేది రెస్ట్ ఉంది. ఒక్కొక్కరు వెళ్ళి చూసుకుంటారు అండి. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేంగల్ గ్రామం నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేస్తూ వెళ్లిన భీమ్గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ను అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భీమ్గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ మాట్లాడుతూ భీమ్గల్ మండలం చేంగల్ గ్రామం నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేస్తూ వెళ్లిన తనను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దిగ్విజయంగా 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప ఆశీర్వాదం పొందిన మహేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నోముల లింగారెడ్డి, ధనుంజయ్, రాజేశ్వర్, అయ్యప్ప స్వాములు ఉన్నారు. యాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. అది అయ్యప్ప అనుగ్రహం వలన మరియు వారి తల్లిదండ్రుల ఆశీర్వాదం వలన ఇట్టి మహాపాదయాత్ర దిగ్విజయంగా ముగించుకొని వచ్చిన వారికి శుభాశిషులు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆర్మూరు డివిజను మరియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నోముల అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నోముల నవీన్ రెడ్డి గారు మరియు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు దొన్పాల్ రాజేశ్వర్ గారు, ఉపాధ్యక్షులు ధనంజయ్ గారు, ప్రచార కార్యదర్శి లింగన్న గారు, వీళ్ళందరూ కూడా మన గౌరవ సలహాదారులు ఆర్ఏ రాజేశ్వర్ గారు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి వారిని అభినందనించి వారిని శాల్వాతో సత్కరించి వారికి శుభాశిషులు, శుభాభినందనలు తెలియడం జరిగింది. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలను వెంటనే బ్యాన్ చేయాలని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూల్లో కూడా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పీడీఎస్యు కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్లు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చైతన్య నారాయణ కాలేజీలను బ్యాన్ చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ హాస్టల్లో ఉచిత బోధన వసతి మరియు ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ నాయకులు రాహుల్, రవీందర్, అక్షయ్, ఆకాష్ ఉన్నారు. మరొక వైపు ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో గురుకులాలలో ఈరోజు ఫుడ్ పాయిజన్ లో ఈరోజు విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎవరైతే విద్యార్థులు చనిపోయిందో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషన్ అందించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు ఒక మంత్రిని కూడా నియమించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కార్పొరేట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు ఎడ్యుకేషన్ మీద లేదు. ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి సాధించాలని ఈరోజు మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనతో ప్రభుత్వం ఇచ్చిన హామీలు మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, 500 రూపాయల బోనస్, రుణమాఫీ ఒక్కొక్కటి అమలు చేస్తుందని బాల్కొండ పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, యూనిస్, సతీష్, విక్కీ అన్నారు.
పాల్కొండ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడంతో పాటు ఉచిత కరెంటు, రైతన్నకు 500 రూపాయల వరి బోనస్ ప్రకటించి ప్రజల ప్రభుత్వమని నిరూపించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్, మహేష్, నవీన్, చల్ల నరసయ్య, సాయన్న, ఇంతియాజ్, రమేష్, మహిళలు, రైతులు తదితరులున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఎస్సీఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంను పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు కలిసి గ్రామానికి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ రవీందర్ నాయక్, ఎస్సీఎస్ పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు అటవీ ప్రాంతాన్ని చూపించడం, అడవిలో పెరిగే జంతువులను సైతం చిన్నారులకు చూపించడం జరిగిందన్నారు. అలాగే వన్యప్రాణులు రక్షించడం వల్ల అడవులు అభివృద్ధి చెందుతాయని, అలాగే అటవీ చట్టాల వన్యప్రాణి సంరక్షణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. నాలాలో బాంబు ప్లాంటేషన్ ఎందుకు చేస్తామంటే అరబ్డేల్ తర్వాత పీటీ కడతాము. దాని తర్వాత మనకు వాటర్ ఎంత ఫస్ట్ ఆర్డర్ నుంచి థర్డ్ ఆర్డర్ వరకు మనకు వాటర్ స్టోరేజ్ అయ్యి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకొని బాల్కొండ ఉన్నత పాఠశాల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విద్యార్థులు వాలీబాల్ క్రీడల్లో సత్తా చాటారు. 2 రోజుల క్రితం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు 2 రోజుల పాటు క్రీడా పోటీలు బోధన్లో నిర్వహించడం జరిగింది. ఇందులో బాల్కొండ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ విద్యార్థులు విజేతలుగా నిలిచినందుకు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి ప్రభుత్వ పాఠశాలల సత్తా ఏంటో చూపించాలన్నారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు చాట్ల నరేష్, చైనా నాగేష్, గంగాధర్, రాజలింగం, భూపిరెడ్డి, అక్బర్ తదితరులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన 4గురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డికి చెక్కులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. పిప్రిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను మౌలిక వసతులను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కర్రీ పాయింట్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు. మెండోరా మండల కేంద్రంలో విద్యుత్ ఘాతంలో ఇల్లు దగ్ధం. బాధితులకు 10,000 ఆర్థిక సహాయం అందించి పరామర్శించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లపై విరుచుకుపడ్డ దొంగల ముఠ. 20 మోటార్లకు సంబంధించిన సర్వీస్ వైర్లు దొంగిలించిన దుండగులు. ఆర్టీసీ బస్ డిపోను తనిఖీ చేసిన నూతన రీజనల్ మేనేజర్ జోస్న. ఉద్యోగులకు సలహాలు, సూచనలు.
డొంకేశ్వర్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.